నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింగరేణి టెండర్లపై ఆరా, మేడారం జాతరకి ప్రచారం కల్పించండి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ సంతృప్తి. అవినీతి ఆరోపణలతో 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్. మరో 28 మంది అధికారుల తొలగింపునకు ఎస్పీడీసీఎల్ రంగం సిద్ధం. రీల్స్ చూసి అడ్రస్ తెలుసుకొని వచ్చి దారుణంగా చంపేశాడు. వనస్థలిపురం హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహణ దిశగా ఈసీ చర్యలు. ముందస్తు పనులు పూర్తి చేయాలని రాష్ట్రాలకు లేఖలు. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవాల్సిందే, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలను హస్తగతం చేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా నైని బొగ్గుగని వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. మేడారం జాతరకి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించింది. రాష్ట్ర ముఖ్య నాయకులతో ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పెద్దల సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ పాల్గొన్న ఆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులంతా హాజరయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై ఏఐసీసీకి పీసీసీ నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రోజువారీ పాలనలో తీసుకుంటున్న చర్యలపై నివేదించారు. ఆ నివేదికపై దాదాపు పార్టీ సీనియర్లతో కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రుల బృందానికి కాంగ్రెస్ పెద్దలు అభినందనలు తెలిపారు. కొన్ని చోట్ల పరాజయానికి గల కారణాలపై ఆరా తీశారు. గెలిచిన చోట అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, తక్కువ మెజారిటీతో గెలిచిన మున్సిపాలిటీల్లో నాయకుల మధ్య సమన్వయం పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, శాఖల వారీ సమీక్ష, ఆదాయ వ్యయ పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వనరులపై చర్చ జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమప్రాధాన్యంతో కొనసాగాలని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అగ్రనేతలు ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. నైని బొగ్గుగని వివాదం పెద్దదిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వైఖరి, పారదర్శకతపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేడారం జాతరపై సమావేశంలో చర్చకొచ్చింది. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సమ్మక్క సారళమ్మల పోరాటగాథను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి యువత, మహిళల్ని మరింతగా ఆకర్షించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు బూత్ స్థాయిలో పక్కాగా మేనేజ్మెంట్ ఉండాలని, అభివృద్ధి, సంక్షేమం కలిపిన రాజకీయ అజెండాతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల భర్తీ అంశం సమావేశంలో చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతౌల్యత, పార్టీ విధేయత, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం, సామర్థ్యం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య విభేదాలు సమసిపోయేలా తక్షణం చర్యలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ తరపున అభ్యర్థిని బరిలో నిలుపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన వైఖరి తెలిసే అవకాశం ఉన్న తరుణంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన విడుదలైంది. రాష్ట్రం నుంచి 2 స్థానాలకు ఎన్నిక కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 6న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందన్నది చర్చనీయాంశమైంది. శాసనసభలో గులాబీ పార్టీకి 37 మంది శాసనసభ్యులు ఉండగా అందులో 10 మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం
పనిచేశారు. ఆయన నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నే కైవసం చేసుకుంది. అసెంబ్లీలోని 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కోట 40.66 అవుతుంది. అంటే ఒక్కో సీటు గెలుచుకునేందుకు 41 ఓట్లు అవసరమవుతాయి. 2 స్థానాలకు 82 మంది బలం కావాల్సి ఉంటుంది. రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటే కోట 38 అవుతుంది. 2 స్థానాలకు 76 మంది బలం అవసరం. కాంగ్రెస్ కి ఉన్న 66 మందితో పాటు 7 మజ్లిస్, ఒక సిపిఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. 2 సందర్భాల్లో 2 సీట్లకు సరిపడా కోటా రాదు. కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు కీలకమవుతాయి. రాజ్యసభ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేసేది పార్టీ ఏజెంట్కి చూపాల్సి ఉంటుంది. అలా చూపకపోతే ఆ ఓటు విషయమై ఏజెంట్ అభ్యంతరం చెప్పవచ్చు. గతంలో గుజరాత్లో ఇదే తరహాలో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ పోటీ చేసినప్పుడు 2 ఎంపీలు ఏజెంట్కి ఓటు చూపనందుకు ఎన్నికల సంఘం వాటిని లెక్కింపు చేయలేదు. దీంతో రాజ్యసభ ఎన్నికలో పార్టీ ఏజెంటుకు చూపించి మరీ ఓటు వేయడం తప్పనిసరి అని అంటున్నారు. ఎవరికి ఓటు వేసినా పార్టీ తరఫు ఏజెంటుకు చూపిస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంటుందన్న చర్చ బీఆర్ఎస్ లో నడుస్తోంది. పార్టీ అభ్యర్థిని బరిలో దింపి విప్ జారీ చేస్తేనే అందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. దేశంలో అక్రమ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్న ముఠాల కార్యకలాపాల్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ బహిర్గతం చేసింది. 2025లో దేశంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అంచనాలున్న నేపథ్యంలో దాదాపు 13,000 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ విభాగం అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్న క్రమంలోనే హైదరాబాద్కు చెందిన అడ్డమ్స్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ పంకజ్ కుమార్ను అరెస్టు చేశారు. సిండికేట్ నిర్వహణలో ఇతనే కీలక సూత్రధారి అని గుర్తించారు. పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్వే, థర్డ్ పార్టీ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ల వంటి అనుబంధ ఫిన్టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను నిర్వహించడం ద్వారా ఇంత భారీ మొత్తంలో కూడిన వ్యవస్థీకృత సిండికేట్ నడుస్తోందని దర్యాప్తులో తేలింది. ఈ మోసానికి సంబంధించి 100 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు డీజీజీఐ వెల్లడించింది. టీజీఎస్పీడీసీఎల్లో 8 మంది అవినీతి అధికారులపై వేటు పడింది. ఏడాది కాలంగా యాంటీ బ్రైబరీ సెల్కి వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసిన తర్వాతే ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. మరికొంతమంది సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపైన విచారణ కొనసాగుతుందని, వారిపైన శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవినీతి అధికారులపై ఎస్పీడీసీఎల్ యాజమాన్యం కొరడా ఝుళిపించింది. వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న సిబ్బందిపై యాజమాన్యం దృష్టి సారించింది. అందుకోసం ఎస్పీడీసీఎల్ యాంటీ బ్రైవరీ సెల్ ఏర్పాటు చేసింది. అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతైన విచారణ జరిపింది. ఆధారాలతో సహా పట్టుబడిన 8 మంది సిబ్బందిపై సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వేటు వేశారు. సస్పెన్షన్ కాలంలో వారంతా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. నిబంధనల ప్రకారం కేవలం బతుకుదెరువు భత్యం మాత్రమే చెల్లిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణలో పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత తుది చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి పనులకు ముడుపులు తీసుకున్న విద్యుత్ ఉద్యోగులపై దాదాపు 250కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై సంస్థ విజిలెన్స్ విచారణ జరపగా ఆ విషయం వెలుగు చూసింది. ఫోన్పే, గూగుల్ పే వంటి చెల్లింపుల ద్వారా అధికారులు ముడుపులు స్వీకరించినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ అవినీతి అధికారులపై వేటు వేసినట్లు ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. భువనగిరి ఏడీఈ ఆనందరెడ్డి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 5,000 తీసుకుని పట్టుబడ్డారు. గద్వాల శాంతినగర్ ఏఈ చిన్న సుబ్బారాయుడు తన భార్య ఫోన్పేకి 25,000 బదిలీ చేయించుకుని చిక్కాడు. గద్వాల జిల్లా అల్వాల్ పాడ్ లైన్మెన్ షేక్ షావలి
11 kV లైన్ నుంచి జంపర్ కనెక్షన్ కోసం 2500 లంచం తీసుకున్నందుకు విధుల నుంచి తొలగించారు. మేడ్చల్ జిల్లా భాగ్యనగర్ సెక్షన్ ఏఈ షాబాజ్ అహ్మద్ అపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, లైన్ షిఫ్టింగ్ పనుల కోసం వేర్వేరు సందర్భాల్లో లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. వినియోగదారుడు వాయిస్ రికార్డుల్ని ఆధారాలుగా సమర్పించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. సంగారెడ్డి సర్కిల్ సబ్ ఇంజనీర్ మధుసూదన్ అవినీతి, విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కారణంగా ఇతడిపై విచారణకు ఆదేశిస్తూ సస్పెండ్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లైన్మెన్ జల్లపల్లి శ్రీనివాస్ అనుమతి లేకుండా 5 HP లోడ్ కనెక్షన్ ఇస్తారని నమ్మించి వినియోగదారుడు నుంచి 45,000 తీసుకుని పట్టుబడ్డారు. సైబర్ సిటీ పరిధిలోని జూటుపల్లి గ్రామం జూనియర్ లైన్మెన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినందుకు చర్యలు తీసుకున్నారు. మలక్పేట సెక్షన్ పరిధిలోని గ్రేడ్ 3 ఆర్టీజన్ ఎండీ ఖలీల్ 2100 తీసుకుంటూ పట్టుబడ్డారు. అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే యాంటీ బ్రైవరీ సెల్ కు ఫిర్యాదు చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంపై ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలు విస్మయానికి గురిచేసినట్లు అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్ల ద్వారా అక్రమంగా లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన ఆ సొమ్మును సూపర్వైజర్ భర్తకు చెందిన ప్రైవేట్ సంస్థకు మళ్లించినట్లు విచారణలో తేల్చారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలో కేవలం G+3 అంతస్తులకు అనుమతి ఉంటే అక్రమంగా G+5 వరకు మంజూరు చేసినట్లు ఆధారాలు సేకరించారు. 28 అనధికార నిర్మాణానికి 2 నోటీసులు జారీలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో 49 భవన నిర్మాణ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. అందులో 12 దరఖాస్తులు ప్రభుత్వం నిర్దేశించిన 21 రోజుల గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదని తేలింది. కేవలం ఆర్థిక అక్రమాలే కాకుండా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్తో పాటు 5 అవుట్సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దాడుల్లో భాగంగా కీలకమైన రికార్డులు, ఫైళ్లు, డిజిటల్ డేటాను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అనుమానిత అధికారుల బ్యాంక్ స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో 70,000 లంచం తీసుకుంటూ 2 అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం 2026-27కు సంబంధించి CBSE NOC సర్టిఫికేట్ కోసం విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ను ప్రాసెస్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ సుంగీనా ఫణిరాజ్, సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడల శ్రీధర్ లంచం తీసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో 70,000 శ్రీధర్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2 అధికారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. గృహహింస కేసు పెట్టిందని మాజీ భార్యపై పగతో రగిలిపోయాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని కక్ష పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆచూకీ తెలుసుకుని ఇంటికి వెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. వనస్థలిపురంలో 2వ పెళ్లి చేసుకుందని మాజీ భార్యను దారుణంగా అంతమొందించిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించారు. ఈ క్రమంలోనే హత్యకు దారితీసిన పరిణామాల గురించి నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వనస్థలిపురంలో జరిగిన హత్య కేసులో పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరానికి చెందిన మహేష్ 2019 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియాలో, అనంతరం కెనడా వెళ్లి ఉద్యోగం చేశాడు. 2014 నుంచి మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్వాడికి చెందిన సునీతతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. సునీత అమ్మమ్మ ఊరు మహేష్ గ్రామం ఒక్కటే కావడంతో 2022లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సునీతకు వీసా రాకపోవడంతో మహేష్ ఒక్కడే కెనడా వెళ్లారు. అక్కడికెళ్లాక ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో భార్యపై మహేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 2023 అక్టోబరులో సునీత కెనడా వెళ్లగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. కొన్ని నెలలకే భర్తను వదిలేసి భారత్ తిరిగొచ్చిన సునీత బల్లార్పూర్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. ఆ కేసులో మహేష్ తల్లిదండ్రులను పోలీసులు నిందితులుగా చేర్చారు. విడాకులు, భరణం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.
మహేష్ భారత్కు తిరిగొచ్చి కేసు విచారణకు హాజరు కాగా 2024లో న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే కేసు ఒత్తిడిని భరించలేక తల్లి గుండెపోటుతో మరణించిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో మహేష్ చెప్పాడు. తన గురించి విడిపోయిన తర్వాత సునీత గతేడాది ఏప్రిల్లో మరొకరిని వివాహం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మహేష్ తెలుసుకున్నాడు. తల్లి మరణం, పోలీసుల లుకౌట్ నోటీసులు కారణంగా వీసా నిరాకరణకు గురవడం తదితర పరిణామాలకు ఆమె కారణమని మహేష్ పగతో రగిలిపోయాడు. ఎలాగైనా సునీతని అంతమొందించాలని పథకం వేశాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫోటోలు, రీల్స్ ఆధారంగా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. వనస్థలిపురంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి చివరకు గ్రీన్ సిటీ కాలనీలో సునీత ఉండే అపార్ట్మెంటును కనిపెట్టాడు. 3 రోజుల క్రితం అపార్ట్మెంటుకు వెళ్లి సునీత ఏ ఫ్లాట్లో ఉంటుంది, ఇంట్లో ఎవరెవరుంటారు, భర్త ఏ సమయంలో బయటకు వెళ్తాడో వివరాలు సేకరించాడు. బుధవారం మధ్యాహ్నం సునీత ఇంట్లోకి చొరబడి ఆమెను అంతమొందించినట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498. దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. అతనికి ఎవరు సహకరించలేదు, ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు. ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు. మియాపూర్లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గయంజాలకు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్, బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక 2 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. 2 నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని నిన్న దాడి చేయడం జరిగింది. సునీత ఇంట్లోకి వెళ్లేటప్పుడు మహేష్ పెద్ద బ్యాగులో కత్తి, కలప, బండల్ని కత్తిరించే 2 ఎలక్ట్రిక్ రంపం, పెట్రోలు డబ్బా తెచ్చుకున్నాడు. ఇంట్లోకి వెళ్లాక సునీత భయపడి తలుపులు వేసుకుంటే వాటిని కత్తిరించేందుకు ఎలక్ట్రిక్ రంపం తెచ్చినట్లు చెప్పగా పోలీసులు విస్తుపోయారు. ఇతరులెవరైనా వస్తే బెదిరించేందుకు గది మొత్తం పెట్రోలు చల్లాడు. బుధవారం హత్య చేశాక పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టే వరకి ఇంట్లోనే ఉన్న నిందితుడు ఎవరైనా లోపలికి వస్తే నిప్పంటించుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహేష్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్ కూడా జైలుకు తరలించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ ఉనికిని త్యాగం చేసిన ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ భూమి ఇచ్చి ఉపాధి కోల్పోయామని సిద్దిపేట జిల్లా చందాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు సాయం చేస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేశాయని ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళు అరికోసపడుతున్నారు. అన్నమో రామచంద్ర అంటూ అడ్డ మీద కూలీలుగా బతుకుతున్నారు. ఈ రోజు గజ్వేల్లో ఆర్నర్ కాలనీలో వాళ్ళ పరిస్థితి చెప్పుకుందామంటే చాలా దుర్బల స్థితిలో ఉన్నది. ఇప్పటికైనా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇచ్చి, ఒంటరి మహిళలకు ప్యాకేజ్ ఇచ్చి మీరు వాళ్ళకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. వర్షాకాలం కురిసినటువంటి భారీ వర్షాలకు అనేక జాగాల్లో ఆ కెనాల్కు గండిపడి పాపం రైతుల పొలాల్లో మట్టి కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి ఆ రైతులకు న్యాయం జరగాలంటే, అక్కడ ఉండే పొలాలు కూడా పచ్చగా పంటలు పండాలంటే మీరు వెంటనే ఆ కెనాల్ను మీరు మరమ్మతులు చేయించి బాగుపరచాలని, రైతులకు నీరు అందించాలని కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సమీక్ష ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఈసీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఎస్ఐఆర్కు ముందు చేపట్టాల్సిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, సీఈఓలకు ఈసీ లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మొదలయ్యే అవకాశం ఉంది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ పూర్తయితే దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్లో పూర్తి కాగా 9 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అసోంలో ఎస్ఐఆర్ స్థానంలో నిర్వహించిన ఎస్ఆర్ ఈ నెల 10న పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి.
అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ తప్పనిసరిగా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరిస్తున్నామని, ఒప్పందం చేసుకోలేదంటే దీన్ని మరింత ముందుకు వెళ్తామన్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మరో 10 రోజుల్లో దాని ఫలితాన్ని మీరే చూస్తారని ఇరాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఇరాన్ను వీడాలంటూ అమెరికన్లకు ట్రంప్ సూచించారు. అటు ఇరాన్పై దాడుల దిశగా అమెరికా యుద్ధ విమానాలు కదులుతున్నట్లు గురువారం వార్తలొచ్చిన నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. చర్చలు విఫలం కావడంతో రష్యా సహకారంతో ఇరాన్ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండగా అమెరికా మరో విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ను ఇరాన్ సమీపానికి తరలిస్తోంది. అణుశక్తితో నడిచే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ సమీపంలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో చమురు ధరలు బుధవారం 4% పెరిగాయి. రాజకీయ కారణాలతో నిర్బంధించిన వారిని విడుదల చేసేందుకు ఉద్దేశించిన క్షమాభిక్ష బిల్లుకు వెనెజువెలా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం కొన్ని గంటల్లోనే ఆ బిల్లుపై తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. ఫలితంగా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 1999 నుంచి ఇప్పటి వరకు రాజకీయ కక్షలో భాగంగా వందలాది మందిని వెనెజువెలా ప్రభుత్వం జైలు పాలు చేసింది. వారందరికీ క్షమాభిక్ష వర్తించుతుందని అధికారులు తెలిపారు. హత్య, మాదక ద్రవ్యాల రవాణా, అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష వర్తించదని చెప్పారు. విదేశాల్లో ఉంటున్న వారు కూడా తమ న్యాయవాదుల ద్వారా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం వెనెజువెలా జైళ్లలో సుమారు 600 మందికి పైగా రాజకీయ ఖైదీలు ఉన్నట్లు ఫోరో పెనాల్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వలసదారుల కట్టడికి కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత నివాస వలసదారుల సంఖ్యను పరిమితం చేస్తూనే ప్రతిభావంతులకు మరింత ఎక్కువగా ప్రవేశం కల్పించేలా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. పరిశోధకులు, వైద్యులు, పైలట్ల కోసం ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టంలో కొత్త ప్రాధాన్య విభాగాలు ప్రవేశపెట్టింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది నైపుణ్య కార్మికుల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ. ఈ సదుపాయంతో ప్రతిభావంతులు దాదాపు 6 నెలలు అంతకంటే తక్కువ వ్యవధిలోనే శాశ్వత నివాసం పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఫ్రెంచ్ భాష అభ్యర్థులు, ఆరోగ్య రక్షణ సిబ్బంది, నైపుణ్య వర్తకులు వంటి కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడు తాజా నిబంధనలతో రీసెర్చర్లు, పైలట్లు, డాక్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ మెకానికులు, సీనియర్ మేనేజర్లు, మిలిటరీ వైద్యులు, నర్సులు వంటి కేటగిరీలను కూడా చేర్చారు.